సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు లైక్ ఈ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో ఈ మోడలింగ్, ఈ సినిమాకి సంబంధించినవన్నీ వస్తాయి, యాడ్ షూట్ కూడా ప్రతి ఒక్కటి వస్తాయి ఈ గ్లామర్ ఇండస్ట్రీలో కాబట్టి. సో బాగా వినిపించే పేరు ఏంటంటే కమిట్మెంట్స్. కరెక్ట్. అఫ్కోర్స్ ఈ కమిట్మెంట్స్ అనే పదం ఈ గ్లామర్ ఇండస్ట్రీలో మస్ట్ పక్కా అని చెప్పి నేను విన్నాను. మీరు ఎందుకంటే చాలా నేను ఇంటర్వ్యూస్ చేశాను కూడా, మ్యాక్సిమం నెంబర్స్ అయితే పక్కా ఉంటాయని చెప్పి చెప్పినారు కాబట్టి. సో మీరు ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలా జెన్యున్గా మాట్లాడతారు, ఏదన్నా ఇచ్చి పాడేస్తారు, ఓపెన్గా మాట్లాడతారు అని చెప్పి నాకు తెలుసు. సో అందుకోసం మళ్ళీ అడుగుతున్నా, నేను అడగొద్దు అనుకున్నా బట్ మళ్ళీ అడుగుతున్నా ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి. సో నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా? కమిట్మెంట్ ఇంకో నేమ్ ఉంది, కాంప్రమైజ్. ఐదర్ కమిట్మెంట్, కాంప్రమైజ్. కమిట్మెంట్, కాంప్రమైజ్ అని అంటారు బేసిక్లీ మూవీ, ఐ మీన్ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో. సో వాట్ ఐ నో ఇస్ ఈ కమిట్మెంట్లు, కాంప్రమైజ్లు ప్రతి చోట ఉంటాయి, నాట్ ఓన్లీ గ్లామర్ ఇండస్ట్రీ. అంటే నేను చూసిన నా పర్సనల్, అంటే నా ఫ్రెండ్స్ ఓన్లీ గ్లామర్ ఇండస్ట్రీలోనే కాదు కదా, బయట కూడా ఉంటారు కదా, ఐటీ కంపెనీలోని డిఫరెంట్ బయట కూడా ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. కాకపోతే బయట మేబీ 10% ఉంటే మన దాంట్లో 90% ఉంటుంది. దట్స్ వాట్ ద డిఫరెన్స్ ఇస్. బయట వరల్డ్ మొత్తం ఇదే ఉంది, దీని మీద నడుస్తుంది బేసిక్ గా, ఈ పడవ మీద అందరు వెళ్తున్నారు అనమాట బేసిక్ గా. సో నేను ఫేస్ చేసింది అని అంటే ఇన్ని ఫేస్ చేశాను, ఇంతమంది అడుగుంటారు కమిట్మెంట్లు. అంటే నేను చేసింది లెటెస్ట్ టేక్ ఒక 1000 ప్రాజెక్ట్స్ అనుకుందాం 7 years లోని. 1000 ప్రాజెక్ట్స్ లోని కమ్సే కమ్ ఒక 500 కమిట్మెంట్స్ అయితే అడుగుంటారు. అంటే జస్ట్ 50% నాకు వచ్చినవన్నీ కమిట్మెంట్స్. ఎలా అంటే ఎలా అప్రోచ్ అవుతారంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్లో లేదా డైరెక్టర్లో అడగరు, మేనేజర్లు లేదంటే కాస్టింగ్ డైరెక్టర్లు. వీళ్ళు ఎలా అడుగుతారనంటే, అంటే పెద్ద క్యారెక్టర్ కదా మేడం, అంటే చాలా పే ఉంటుంది, సో మీరు ఆలోచించుకోండి, ఉంటుంది కాంప్రమైజ్లో ఒకలో ఇద్దరితోనూ ఉంటుంది, మరి కాంప్రమైజ్ పడతారేమో. మరి కమిట్మెంట్ అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఒక అగ్రిమెంట్ అనమాట. సో అగ్రిమెంట్ని కమిట్మెంట్ అంటారు కొంతమంది, అందుకే ఈ కాంప్రమైజ్ అన్న వర్డ్ వచ్చింది. సో ఫస్టే ఇలా మీరు ఈ సార్, ఐ మీన్ ఏదో ఒక ఎవరి పేరు రివీల్ చేయరు, బట్ ఒక సార్తోనే ఉంటుంది మేడం, మరి ఆలోచించుకోండి, ప్రొడ్యూసర్ సార్తో అయినా లేదంటే కో ప్రొడ్యూసర్ సార్తో అయినా ఎవరో ఒకరితో ఉంటుంది, ఆలోచించుకోండి అని. మీకు దండరా దోతా, నేను చెయ్యనురా, నా దగ్గర ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొని రాకండ్రా, క్లీన్ వర్క్ ఉంటే తీసుకుంటారా, అంటే తక్కువ పోయినా పర్లేదు నేను చేస్తాను అని అన్న. ఆడికో చిన్న హోప్ ఉంటుంది అనమాట. మళ్ళీ అదే టాపిక్ తీసుకుని 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వస్తాడు, మేడం ఇప్పుడు ఓకేనా, అరే నీకు నిన్నే కదరా చెప్పాను, నీకు చెప్పి 10 రోజులు కూడా అవ్వట్లేదు కదరా, మళ్ళీ ఏ హోప్తో తీసుకొచ్చావురా. మళ్ళా రిమైండ్ చేస్తుంటారనమాట, మేడం ఒకసారి ఆలోచించండి. ఏట్రా ఆలోచించాలి, ఆడితో పడుకోవడం ఆలోచించాలి, దీనికోసం నేను ఆలోచించాలి. ఇలా చాలా డిస్టర్బ్, అంటే ఇరిటేట్ చేసేస్తారనమాట. ఒకసారి నువ్వు అప్రోచ్ అయ్యావు, ఓకే, నీకు ఒక క్లారిటీ కోసం అప్రోచ్ అయ్యావు, నెక్స్ట్ టైం నుంచి క్లీన్ ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలా ఈవిడికి, లేదంటే ఈవిడ కమిట్మెంట్ ప్రాజెక్టులు చేస్తుందా చేయదా అనేది మీకు ఒక ఐడియా రావడానికి తీసుకొని వచ్చావు, నీకు క్లారిటీ ఇచ్చాను, డోర్ క్లోజ్, నేను దాని గొల్లాలు కూడా వేస్తాను, నువ్వు రాకరా బాబు లోపలికి అని చెప్పినా సరే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారనమాట. సో ఆబ్వియస్లీ ఈ కమిట్మెంట్ కాంప్రమైజ్ ప్రాజెక్ట్స్ అన్ని చాలా హైపే ఉంటాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకు చిన్న హోప్ ఉంటుంది. ఇప్పుడు మాకు హైపే అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా హైపే వస్తుంది కదా అల్టిమేట్. సో ఇది హోప్తోని మళ్ళీ తీసుకొస్తుంటారు అనమాట. ఈ రోజుకి కూడా లేటెస్ట్ టేక్ నేను రోజుకి ఒక 3 మెంబర్స్తో మాట్లాడాను అనుకోండి, న్యూ ప్రాజెక్ట్ అంటే ప్రమోషన్స్ అయినా యాడ్ షూట్స్ అయినా దేనికోసమైనా, నేను అంటే రఫ్గా 3 మెంబర్స్తో మాట్లాడితే ఆ 3 మెంబర్స్లో ఖచ్చితంగా ఒక్కడైనా అడుగుతాడు, మేడం మరి నేను ఒకసారి ఆలోచించాలి, చెప్పాలి, మీరు వద్దన్నారు కదా, ఇలాంటివన్నీ ఒకసారి కనుక్కొని చెప్తాను మేడం అని అంటాడు. వాడు మాయం. సో ఆబ్వియస్లీ వాడి చేతిలో ఉన్నవన్నీ, అంటే నేను ఒక్కొక్కసారి ఇరిటేట్ అయి చెప్పేస్తాను, మీరు అన్ని కమిట్మెంట్ ప్రాజెక్టులు తప్ప మీరు నీట్ ప్రాజెక్టులు, క్లీన్ ప్రాజెక్టులు ఏవి మీ చేతికి రావా, లేదా వచ్చినా మీరు చెయ్యరా అని అంతవరకు ఇరిటేషన్ తీసుకెళ్ళిపోతారు. 110% ఈ కమిట్మెంట్లు, కాంప్రమైజ్లు అడిగిన యదవలు ఉన్నారు మార్కెట్లోని, అవి ఇస్తేనే వీళ్ళు ఆఫర్లు ఇస్తారు. అంటే వీళ్ళకి టాలెంట్ వద్దు, వీళ్ళ ఐ మీన్ ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నారో అది వద్దు, అలాంటప్పుడు సపరేట్గా వీళ్ళు ఏదైనా ఒక అలాంటిది ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఒక బిజినెస్ లాంటిది ఏదైనా. సరే, వాళ్ళు అన్నిసార్లు మీకు కాల్ చేసినప్పుడు, అన్నిసార్లు అడిగినప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా మీరు లైఫ్ సెట్ అవుతుందేమో, సో మేబీ ఇన్ కేస్ ఏదో అవుతుందేమో అని చెప్పి? ఓకే, ఇంకొకటి నేను ఓపెన్గా అడుగుతున్నా ఈ క్వశ్చన్. సో మీరు 101% కమిట్మెంట్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి, సో చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు చాలా మంది, లేకంటే వాళ్ళు ఏమన్నా కమిట్మెంట్స్ ఇచ్చి వెళ్ళారు? నాకు తెలిసి నేను చాలా మైక్రో, చాలా మినీ, అంటే
ఐ ఫీల్ ఇట్స్ మై ఇండియన్ డస్కీ స్కిన్, ఐ మీన్ ఇండియన్ చాక్లెట్ కలర్ స్కిన్ అది. ఫేర్గా ఉన్న వాళ్ళకి దే గెట్ మోర్ ఆఫర్ అని ఐ బిలీవ్. నేను జస్ట్ యావరేజ్ లుకింగ్ గర్ల్కే వీళ్ళు నన్ను నిన్న అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ గుడ్ లుకింగ్ గర్ల్కి ఇంకా చాలా ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు నాకు ఒకళ్ళు అప్రోచ్ అవుతున్నారంటే ఇద్దరు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ బిలీవ్ 95% మంది అందరు కమిట్మెంట్ ఎవరో ఒకరికి ఇచ్చే ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పుకోరు నేను ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చానని మీతో ఇలా కూర్చొని చెప్తాను, 100% చెప్పను ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా చెప్పరు బేసిక్గా వాళ్ళు ఎవరితో అయినా కమిట్మెంట్. దాట్స్ వెరీ ఫ్రెండ్లీ, యూనో వీ వర్ ఇన్ టు ఈచ్ అదర్, సో వీ వర్ సో ఫ్రెండ్లీ, దట్ హ్యాపెన్. ఇలానే షో చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలా ఓపెన్ గా చెప్తున్నారు, మీకు ఏమన్నా ఇబ్బంది? డజంట్ మ్యాటర్, ఐ మీన్ నాకు ఛాన్స్లు వచ్చినా రాకపోయినా ఇట్స్ ఫ్యాక్ట్. లైక్ ప్రతి ఒక్కరు కమిట్మెంట్స్ తీసుకున్నారని చెప్పి ఆన్ స్క్రీన్ లో చెప్తున్నారు మీరు, ఏమన్నా ఇబ్బంది అయితే ఏంటి మరి పరిస్థితి మీది? ఐ మీన్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐ మీన్ ఇట్స్ మై ఒపీనియన్. నేను వెళ్ళి ఆబ్వియస్లీ వాళ్ళు చూసుంటాను వాళ్ళు నిజంగానే కమిట్మెంట్ ఇచ్చారో లేదు. ఇట్స్ మై ఒపీనియన్ దట్ నాకే ఇన్ని వచ్చాయి. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి నీట్ అండ్ క్లీన్ వర్క్ వచ్చి ఆ వర్క్ క్లిక్ అయిపోయి ఐ మీన్ హిట్ అయిపోయింది అని అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే వాళ్ళు ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ మూవీ హిట్ అయిపోయింది. సో వాళ్ళు చాలా క్లీన్ వర్క్ లో వెళ్ళిపోతారు. ఐ మీన్ నా ఫ్రెండ్స్ అలా ఉన్నారు. ఐ మీన్ లెటెస్ట్ టేక్ విషిక, షీ ఈస్ మై ఫ్రెండ్. షీ హ్యావ్ డన్ 2 projects, కమిటీ కుర్రోలో ఒకటి అండ్ ఇప్పుడు కోర్ట్ మూవీ ఒకటి. సో షీ హ్యావ్ డన్ అ వెరీ క్లీన్ ప్రాజెక్ట్. తనకి ఇవేం ఫేస్ చేయలేదు, 2 హిట్లే. సో ఆబ్వియస్లీ షీల్ గెట్ నైస్ వే. అంటే తన పాత్ చాలా క్లియర్ ఉంది ఇప్పుడు. ఆబ్వియస్లీ ఇవేం రావు, వచ్చినా సరే దొబ్బాయండి నాకేంటి అన్నట్టే ఉంటుంది. ఆబ్వియస్లీ షీ గాట్ 2 hits కాబట్టి. సో ఇలాగా బై మిస్టేక్ అది చాలా తక్కువ లక్ ఉండాలి, చాలా బ్లెస్డ్ అయి ఉండాలి. అందుకే అంటున్నాను ఒక 5% అలా ఉండుంటారు. ఇంకా రిమైనింగ్ 95% అందరూ ఐ మీన్ ఈ కమిట్మెంట్ ఇచ్చుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు గ్రో అవ్వలేరు. అందుకోసమే మీరు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఆ కమిట్మెంట్స్ వల్లనే మీరు ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఈ టైంకి వేరే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఇన్ కేస్ కమిట్మెంట్ ఇచ్చుంటే? టు బి ఆనెస్ట్ నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం పెద్దవి వచ్చాయి. అంటే ఈ కమిట్మెంట్స్ అన్ని వచ్చుంటే అట్లీస్ట్ ఒక వెల్ నోన్ స్టార్ అయితే అవుతుండే. ఒక 1 year అంటే 1 year బ్యాక్ నుంచి తీసుకుందాం. ఒక 1 year బ్యాక్ నుంచి వెల్ నోన్ స్టార్. ఓకే నేను ఒక రెస్టారెంట్లో కూర్చొని తిన్నా సరే గుర్తుపడుతుండే, అరే ఈ పిల్ల ఆ మూవీలో చేసింది కదా అని అట్లా గుర్తుపడుతుండే అట్లీస్ట్ మినిమం టు మినిమం. నేను పెద్ద హీరోయిన్ అయిపోతుండే అని ఇలాంటి యాక్టింగ్ బాగా అనిపిస్తుందా మీకు? అరే నేను కమిట్మెంట్ ఇచ్చినా అయిపో కదా, లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుండేనేమో, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది. ఇన్ కేసు నేను ఇచ్చింటే ఈ టైం వరకు నా లైఫ్ కూడా సెట్ అయిపోతుంది ఏమో. ఎందుకంటే మోస్ట్లీ మన లైఫ్ సెట్ కావాలని చూస్తూ ఉంటారు ఎవరైనా సరే, అఫ్ కోర్స్ నేనైనా సరే నువ్వైనా సరే, ఎవరైనా వాళ్ళ లైఫ్ సెట్ కావాలని చెప్పి కోరుకుంటాం. సో అలాంటివి ఎప్పుడైనా థాట్స్ మీలో వచ్చాయా? టు బి ఆనెస్ట్ ఒక 5 years నుంచి అడుగుతున్నారు మేబీ ఈ కమిట్మెంట్ థింగ్. అంటే ఒక 2 years చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నా నేను. సో అప్పుడు ఏం లేకుండే మైక్రో మినీ అసలు 5 years నుంచి అడుగుతుండే. మేబీ 5 years నుంచి కూడా ఒకవేళ ఈ ట్రాక్ తప్పి ఆ తప్పుడు ట్రాక్లోకి నేను వెళ్ళిపోయినట్టు ఖచ్చితంగా ఒక పొజిషన్లో ఉంటుండే. మేబీ ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్, బట్ మేబీ వైజాగ్లో, హైదరాబాద్లో అనలే, వైజాగ్లో ఒక ఫ్లాట్ ఉంటుండే, నాకు ఒక కార్ ఉంటుండే మేబీ. యా దట్స్ ఆల్. బట్ ఇప్పుడు నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను. నాకు గిల్ట్ లేదు, ఒక రిగ్రెట్ లేదు, అది జస్ట్ ఒక ఆఫర్ కోసం ఒకరితో పడుకున్నానా అన్న ఒక ఇది లేదు. చాలా ప్రశాంతంగా పడుకున్నా. చేసిన చిన్న ప్రాజెక్టులైనా ఓకే, అది నా శక్తితో చేసుకున్నాను. మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. సో మీ ఇన్స్టా ప్రొఫైల్ ఓపెన్ చేసిన, సో ఓపెన్ గా ఒక రీసెంట్ గా మీరు ఒక సినిమా చేశారు కదా, సినిమా పేరు కౌసల్య తన్య రాఘవ. అందులో మీరేనా చేసింది? నేనే. నిజంగా మీరేనా? అసలు ఏంటి నేను షాక్ అయినా చూసి అసలు. అంటే ఇట్స్ వెరీ బోల్డ్. సి ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్స్ రెస్ట్రిక్షన్స్. బేసిక్గా నాకు ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను, బికాస్ పక్క ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ నో ఇష్యూస్, బికాస్ ఇట్స్ క్యారెక్టర్. మనం ఆ క్యారెక్టర్ని ఎంత ఓన్ చేసుకుని దానికి ఎంత జీవం పోస్తున్నాం అనేది నేను బిలీవ్ చేస్తాను.